దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తా తీరంలోని ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్టు విశాఖ తుఫాను హెచ్చరికలుగాను అధికారులు తెలియజేశారు. అయితే ఈ అల్పపీడనానికి తోడు నైరుతి ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతున్నాయి. దీనికి గత 2 రోజులుగా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖలో కూడా ఈ అల్పపీడనం తాలూకా ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా విశాఖ మొత్తం చిరుజల్లు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. గడిచిన 24 గంటలుగా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రధానంగా తిరువూరు, అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో 13 సెంటీమీటర్ల చొప్పున అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు ఏలూరు, విజయవాడ, గుడివాడ, నూజివీడు పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 8 నుంచి 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అలాగే ఈ ఉపరితల ఆవర్తనం ఏదైతే అల్పపీడనంగా మారిందో దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మొత్తం విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విస్తారంగా పడే వర్షాలకు తోడు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు. దీంతో సముద్రం కొంత అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు అనే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే చురుగ్గా కొనసాగుతున్న ఋతుపవనాలకు తోడు ప్రస్తుతం దక్షిణ ఒరిస్సా అలాగే ఉత్తర కోస్తాలకు ఆనుకుని ఈ అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా మొత్తం విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్ ఎన్టీవీ, విశాఖపట్నం.